భక్త బంధువులకు నమస్కారం. నేను మీ విద్యానంద శాస్త్రి, శ్రీ రుద్ర జ్యోతిషాలం విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నుంచి పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసం ఆరంభమైంది. ఈ శ్రావణ మాసం అంటే ముఖ్యంగా గృహిణులకి ఎంతో ఇష్టము. ఎందుకనంటే బంగారం వస్తుంది, బంగారం కొనుక్కోవచ్చు, కొత్త బట్టలు వస్తాయి. ఇంతే కాకుండా శ్రావణ మాసంలో దారిద్ర్య నివారణ అనేటటువంటిది ఒక అంశం ఉంటుంది. ఈ దారిద్ర్య నివారణ ఎలాగానంటే దానికి అమ్మవారి మహాలక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి విధంగా మీరు ఇంటిని ఉంచుకోవాలి. ఎలాగా? ఇల్లు శుభ్రంగా చేసుకోవడము, గుమ్మాలకి పసుపు రాసి బొట్లు పెట్టుకోవడము, మామిడి తోరణాలు కట్టుకోవడము, ఇంట్లో చక్కటి సువాసన కలిగేటటువంటి అగరబత్తులు వెలిగించడము, ఇంట్లో ఎవరు ఏడుపులు కానీ బాధలు కానీ కష్టాలు కానీ ప్రదర్శించడము ఇలాంటి చేయకుండా ఉండాలి. తర్వాత శుచిగా స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ కూడా శుచిగా ఉండాలి. ఈ రకంగా ఉన్న వాళ్ళ ఇంటికి మహాలక్ష్మీదేవి వెతుక్కొని వస్తుంది. మీరు అలాగా లక్ష్మీదేవిని పిలవాలి అనుకుంటే మీరు ఆ రకంగా శుచిగా, శుభ్రంగా, మడిగా, భక్తితో ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. నమస్కారం.